ఐ లవ్ యూ కావేరి. ఎక్కడికి వెళ్ళరండి? అదే నువ్వు వెళ్ళిపోయిన బాధలో ఒక మేక మరకు బీడి కాల్చా. నీకెంత ధైర్యం ఉంటే బీడీ తాగుతావు? తాకపోతే తల తిరుగుతుందిరా. నువ్వు కొట్టే దెబ్బ తట్టుకోలేక వాడే పుట్టింటికి వెళ్ళాలి, కానీ ప్రతిసారి నువ్వు వెళ్ళిపోతానంటావేంటి? అలిగితే పుట్టింటికి వెళ్ళడమే మన సాంప్రదాయం. అయ్యో తీసుకెళ్ళరా. ఇది పట్టుకో, వెనకాలే రా. బాయ్ రా. బాయ్ బాయ్. ఏమి అనుకోకమ్మా, నేను 2 కళ్ళు లేని గుడ్డివాడిని. రొట్టె విరిగి నేతిలో పడిందంటారు కదా, ఆ విధంగా నా నిమ్మకాయ నీ కాళ్ళ దగ్గర పడింది. నువ్వెందుకమ్మా వంగి వెతకడం, నేనే వెతుక్కుంటా. ఎక్కడిది? దొరికింది. ఇదిగా అమ్మా, ఇదే నిమ్మకాయ. ఇదే మచ్చ మంచి ప్లేస్ లో ఉంది. మీకు దండం పెడతాను, నన్ను కొట్టకండి. ఏంటయ్యా ఆటో ఆపేసావు? ఏం లేదమ్మా, చిన్న గ్యాప్ కోసమే. వెంటనే వెళ్ళిపోదాం. అక్కడ ఏదో గలాటా జరుగుతుంది, ఒక చెయ్యేసి వచ్చేస్తాను. అదేం కుదరదు, నాకు టైం అవుతుంది. ఏందమ్మా మంచి అవకాశం వస్తే వద్దంటావు? నువ్వు రా అమ్మా, భలే ఉంటది. ఏంటే గలాటా? ఏంటే గలాటా? కొట్టేశాడా? లేదయ్యా, అమ్మాయి నేర్పించాడు. అమ్మాయి నేర్పించాడు. ఆగవయ్యా. ఇలాంటి రోడ్ మార్క్ ఫెలోస్ ని మనం హ్యాండిల్ చేయకూడదు. పోలీసుల్ని పిలిచి అప్పచెప్తే వాళ్ళే ఇతనికి బుద్ధి చెప్తారు. ఇతను నాటో ఎక్కించండి, నేరుగా పోలీసులు సారీ బేబీ. సంతోషంగా ఉందా? ఒళ్ళు హోనవయ్యేలా సొల్లు ఖర్చుడు ఈ వయసులో అవసరమా? అసలు బుద్ధుందా మీకు? సిగ్గు శరం మానం మర్యాద కనీసం ఒకటైనా ఉందా? రోడ్లో ఆడపిల్లలు నేర్పించి ఇప్పటికి నా కళ్ళ ముందే 4 సార్లు దెబ్బలు తిని ఇంటికొచ్చారు. సిగ్గనిపించడం లేదు? నేను నీ కన్న తండ్రిని, నన్నిలా తిట్టడం భావ్యంగా ఉందా అమ్మా? కన్న తండ్రి వన్న కారణంగానే నేను కష్టపడి సంపాదించి నిన్ను కూర్చోబెట్టి పోషిస్తున్నాను. దాంతో ఒళ్ళు కొవ్వెక్కి వచ్చిపోయే ఆడవాళ్ళని ఏడిపిస్తున్నారు. ఈ ఏరియాలో ఉన్న కాలేజ్ అమ్మాయిలందరూ నా దగ్గరకు వచ్చి మీ నాన్న ఓవరాక్షన్ చేస్తున్నాడు, కొంచెం కంట్రోల్లో ఉంచు అని నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అసలు మీకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏంటో. ముసల్దానా, నోరు ఊరుకోదా? టైం చూసి పాడేస్తావు. ఎందుకు బామ్మని తిడుతున్నారు? ఆవిడ చెప్పేది కరెక్టే. నువ్వు నా తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అమ్మా చెల్లెమ్మా. రావయ్యా పంతులు. ఇప్పుడు బుద్ధి వచ్చిందనమాట, చెల్లెమ్మ అంటున్నావు. ఇంతకుముందు మీరు కొట్టిన దెబ్బకి ఓ సైడ్ చెవు వినపడడం లేదు, అందుకనే జాగ్రత్తగా చెల్లెమ్మని పిలిచా. జ్ఞాపకం ఉంటే సరే. అవును, ఉన్నట్టుండి వచ్చావేంటి? మీ అబ్బాయి కోసమేనమ్మా, మంచి జాతకాలు తీసుకొచ్చాను. అవును, మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు? వాడు లండన్ లో డాక్టర్ చదివి పెద్ద ఇంజనీర్ గా ఉన్నాడు. అమ్మా ఇదిగో మా లాండ్రీకి ఇచ్చాగా, నీకు ఇష్టమైన చీర తెచ్చాను, కట్టుకో. ఈ అబ్బాయి ఎవరు? మీ అబ్బాయినా? పోలికలు అలాగే ఉన్నాయి. అది లాండ్రీ కుర్రాడు. అయినా పోలికలు అలాగే ఉన్నాయే. ఆవిడ నన్ను లాండ్రీ కుర్రాడు అంటుంటే పోలికలు ఉన్నాయంటావేంటి? పైగా మా నాన్న ఊళ్ళో కూడా లేదు. నువ్వు ఊరుకోరా. యావయ్యా, నేను చెప్పాను కదా నా కొడుకు MBA చదివి లండన్ లో పెద్ద లాయర్ గా పనిచేస్తున్నాడని. ఇంతకుముందు డాక్టర్ చదివి ఇంజనీర్ గా ఉన్నాడని చెప్పారే. CA చదివి షిప్ కెప్టెన్ గా ఉన్నాడని కూడా అంటుందయ్యా. CA చదివితే షిప్ లో కెప్టెన్ ఎలా అవుతారు చెప్పండి? CA చదివినవాడు ఏ ఉద్యోగమే చేయొచ్చా? అదంతా నీకెందుకు? సూపర్ పాయింట్. నువ్వు వచ్చిన పని అయిపోయిందిగా, మర్యాదగా వెళ్ళు. ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? మీరు ఎలాగో లాండ్రీ కుర్రాడని కన్ఫర్మ్ చేశారుగా. సరే, మీరు మా ఓనర్కి 485 రూపాయలు ఇవ్వాలంట కదా, అది చేయండి. 485? నేను అతనితోనే మాట్లాడతాను. వెళ్ళి ఇలాగే అంటారని మీ వాగుడు తట్టుకోవడం ఎవరితో కాదని కూడా చెప్పాడు. వాగుడా? అంతేకాదు, ఆ ముసలిది పెద్ద తిక్కలని కూడా చెప్పాడు. ముసలిదన్నాడా? మా ఓనర్ కి ఇప్పుడు 65 ఏళ్లు. వాడే ఇప్పుడు ఈవిడిని ముసలిది అన్నాడంటే ఈవిడికి ఎంత వయసు ఉండాలి? మాట్లాడకుండా పట్టుకో. 500? 15 రూపాయలు టిప్పా? ఓకే ఓకే. సిస్టర్, నా మ్యాటర్ ఏంటి? నీ మ్యాటర్కే వస్తున్నాను. ఇలా చూడు, 50 ఎకరాల మాగాడి, 50 ఎకరాల పొలం, 2 బంగళాలు, 4 కార్లు, ఇవన్నీ ఉన్న సంబంధం దొరికితే నువ్వు నా దగ్గరికి రా, అంతే. మిగతావన్నీ తర్వాత చూసుకుందాం. తొందర ఏమీ లేదు, నిదానంగా చూడు చాలు. తర్వాత ఏంటి? అంతే. కృష్ణ కృష్ణ, ఏంటమ్మా? ఇవ్వు. ఏంటి 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 ఏంటంటావేంట్రా? లాండ్రీ వాడికి ఇవ్వాలని 500 తీసుకున్నావు. ఇవ్వు. ఓ ఇదా? ఇవ్వను. ఏ? ఎందుకంటే నీ కన్న కొడుకునే పరాయి వాళ్ల ముందు ఒక లాండ్రీ కుర్రాడని చెప్పావు కదా, దానికి ఇది ఫైన్. కృష్ణ, బాలకృష్ణ రారా. బాలే ఫ్రెండ్సే, బాలకృష్ణ గోపాలకృష్ణ అంటూ డబ్బు చూస్తే చాలు బిచ్చగాళ్ళు వచ్చి వాలిపోతాడు. అమ్మమ్మ ఏంటి అలా మాట్లాడుతూ? డబ్బు ఇవ్వరా. ఇలా తీసుకో. ఏంట్రా బాలకృష్ణ? అమ్మ నన్నేదో తిడుతున్నట్టుంది.
నువ్వు వినేసావా? నువ్వు విన్నా నేను పట్టించుకోను. నువ్వు అమ్మ నన్ను ఏమైనా తిట్టచ్చు. ఆ రైట్స్ మీకు ఉన్నాయి. ఈ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకుని 500 రూపాయలు అప్పిరా. 500? ఏ 600 తీసుకో. నో ఓన్లీ 500 రూపీస్. నువ్వు సంపాదించకపోయినా ఎవరు ఎలా సంపాదిస్తుంటారో బాగా తెలుసుకుంటావు. ఊరికే వచ్చే డబ్బు నిలబడదురా. ఇదిగో 500 తీసుకో. థ్యాంక్ యూరా. ఇదిగో నాకెందుకురా? తాకట్టుకురా. ఊరి పాపాత్ముడా, డిగ్రీ సర్టిఫికేట్ ని తాకట్టు పెట్టే లెవెల్కి ఎదిగిపోయావా? అయినా ఈ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంట్రా? అందుకేగా నీ దగ్గర రేపు వచ్చి తీసుకెళ్తాను. రేపొచ్చి నువ్వు ఇంతవరకు తాకట్టు పెట్టిన వస్తువుల్ని ఓ రూమ్ నిండా వేసి ఉంచాను. పోయిన సంవత్సరం ఒక వేణ కూడా ఉంచావు, దాని ఇంతవరకు తీసుకెళ్లేదు. అది కూడా రేపొచ్చి తీసుకెళ్ళిపోతాను. ఇది కూడా రేపేనా? పోరా. రేపు పొద్దున 10 గంటలకి పంజాగుట్ట బస్ స్టాప్ వచ్చి నేను వచ్చి విడిపించుకొని వెళ్ళిపోతాను. నువ్వు నమ్మమంట. పోరా. థ్యాంక్ యూరా. దీన్ని ఉతకడానికి ఇంకో 500 కావాలేమో. ఇప్పుడు ఇవమ్మా ఏంటన్నా తమిళ్లో మాట్లాడుతున్నా? మనం తమిళనాడు నుంచే కదమ్మా విడిపోయింది. పాత వాసనలో పోక తమిళ్ తండ్రికొచ్చింది. ఇప్పుడు నేను నీకు తండ్రిని. అంటే నిన్నటి వరకు మీరు నా తండ్రి కాదా? అది కాదమ్మా, ఒక తండ్రిగా నా బాధ్యతల్ని నేను నిర్వర్తించబోతున్నాను. నీకో సంబంధం చూశాను. అయ్యో నా చిరంజీవి, అందం అదిరిపోయింది. ఓకే ఓకే, ఇదిగోండి కర్చీఫ్. 10 రూపాయలు తీసుకుంటే ఖర్చు ఫ్రీ. వెళ్ళిపో. ఏమి ఖర్చు తీసేవాడు మంచివాడా కాదా? అసలు వాడికి పెళ్ళైందో లేదో తెలుసుకోవా? నాకేమైనా పిచ్చి అనుకున్నావా? నేను పెళ్లి చేసుకోబోయేవాడు కనబడగానే